తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం నందు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కూటమి ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరానికి మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమికి చెందిన యువ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సిబ్బంది, కాకినాడకు చెందిన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తమ సేవలను అందించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహిస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రం మొత్తం కూడా 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం నిర్వహిస్తాం. దీని యొక్క ముఖ్య సంకల్పం ఒకటే, మనం మన ఇళ్లు శుభ్రం చేసుకుంటూ, మన పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటూ, అందరినీ అవేర్నెస్ తీసుకొస్తూ మన రామచంద్రపురాన్ని స్వచ్ఛ రామచంద్రపురంగా, స్వర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి నాతో సహా అందరూ కూడా కొంత సమయాన్ని మనం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నిద్దాం. ఈ యొక్క పరిశుభ్రత వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన అందరం బాగుంటాం. ముఖ్యంగా చూస్తూ ఉన్నారు, పరిశుభ్రాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈ దోమలు పెరగడం, ఈ డెంగ్యూ అని, మలేరియా, నానా రకాల రోగాల బారిన పడతా ఉన్నాం. కాబట్టి మన యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళి మన పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచడమే ముఖ్య ఉద్దేశంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. అలాగే ఈ స్వచ్ఛాంధ్ర 2025 అక్టోబర్ 2 వరకు కూడా ప్రతి శనివారం 3వ శనివారం నిర్వహించబడతారు.